గిద్యోను నమ్మలేదు మనలాగానే. యాజ్ అ మదర్ నేను చెప్పగలుగుతాను, 4 నార్మల్ డెలివరీస్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఒకవేళ డెలివరీస్ అయిన వారికి ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ పెయిన్, చాలా పెయిన్, చాలా నొప్పి, చాలా ఒత్తిడి. సి సెక్షన్ని తక్కువ అంచనా వేయలేము, కానీ సగానికి సగము ఆ పెయిన్ తగ్గినట్టే. కానీ నిజంగా న్యాచురల్ డెలివరీస్ అయిన వారి పెయిన్ అంత ఇంత కాదు. అంత అయిన తర్వాత అనుభవించింది ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వస్తుంది ఏంటి తెలుసా అండి, పోస్ట్ పార్టం డిప్రెషన్ అని. ఎందుకంటే మానసికంగా వాళ్ళు అంత స్ట్రెస్ తోటి, తల్లులు అంత స్ట్రెస్ తోటి వాళ్ళ బిడ్డని కంటారు కాబట్టి నరాలన్నీ క్షీణించిపోయి, నరాలంతా స్ట్రెస్ అయ్యి, ఒత్తిడి అయ్యి ఏమవుతుందంటే బేబీ పుట్టిన 2-3 నెలల దాకా, 4 నెలల దాకా ఆ కృంగుదల వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది అన్నమాట. నేను అనుభవించానండి. మొదటి బిడ్డ నుండి 4 బిడ్డ వరకు అనిపిస్తూనే ఉంటాను. కానీ దేవుని కృపను బట్టి, దేవుని సేవలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఇంత నార్మల్గా, మెంటల్గా, సేన్గా నన్ను ఉంచాడు. ఇంకా నా మనసు, నా హృదయం అంటే నాట్ హృదయం, నా మనసు, నా మాటలు ఇంకా సరిగ్గా పనిచేస్తున్నా అంటే దేవుని కృపను. ఎందుకంటే చాలామంది దీని నుండి బయటికి రాలేరు బికాస్ ఆఫ్ ద మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఆల్ టుగెదర్. ఆ స్ట్రెస్లో చాలామంది తల్లులు ఏం చేస్తారు తెలుసా అండి, అప్పుడే కన్నిన బిడ్డల్ని ఆ డిప్రెషన్ వల్ల, కృంగుదల వల్ల సొంత బిడ్డల్ని చంపేసి వారు చచ్చిపోయారు. ఎందుకంటే అంత డిప్రెషన్ వాళ్ళని ఆవరించేసి కృంగింపజేసేది అనమాట. అదే రీతిగా కొంతమంది తల్లులు ఏం చేసేవారంటే, బ్లేడ్స్ ఉంటే, ఏమైనా ఉంటే కత్తులతోటి ఆ బిడ్డల్ని కోసేసేవారు, వారిని కోసుకునేవారు. అలాగా చిన్న పసి బిడ్డని. ఎందుకంటే అంత స్ట్రెస్. అది దేవుణ్ణి ఉన్న వారికి గొప్ప నిరీక్షణ ఏంటిదంటే, దేవునితోటి పంచుకోవచ్చు, దేవునితో మాట్లాడుకోవచ్చు, దేవునితో ఏదైనా చెప్పచ్చు. నా మొదటి డెలివరీ అయితే మరీ విపరీతం. పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత, పుట్టిన వెంటనే అది మొదటి అనుభవం కాబట్టి నాకు అస్సలు ఐడియా లేదు. అసలు డిప్రెషన్ గురించి ఎవరు నాకు ముందు చెప్పలేదు. మా తల్లి అన్నారు, డిప్రెషన్ అదేంటి అన్నారు 7 బిడ్డలు కనిన తర్వాత. ఆ రీతి ఉంటే నాకు మొదటి బిడ్డ కనిన తర్వాత ఆ డిప్రెషన్ వచ్చిన తర్వాత నా భర్త ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళినా కానీ కళ్ళ నుండి టప నీళ్ళు కారితే ఏమైంది వాళ్ళకి, ఆయనకు అసలు అర్థం కాలేదు. ఎవరికి అటువంటి ఎక్స్పీరియన్స్ లేవు. అంతకుముందు మా కో సిస్టర్స్ ఇద్దరికి సి సెక్షన్, వాళ్ళకి అటువంటి అనుభవం లేదు. ఏమైంది తిను మామూలుగానే ఉందా, ఎందుకు ఏడుస్తుంది అంటే, మీకు ఒకవేళ అటువంటి అనుభవం ఉంటే మీకు అర్థమవుతుంది. సో హీ యూస్ టు సే, వాట్ హ్యాపెన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. మీరు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు కదా, మీరు నన్ను వదిలి ఆయన కిందకి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అటువంటి పరిస్థితులు అన్నమాట. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇట్ ఈస్ మోర్ అబౌట్ ద మెంటల్ స్ట్రెస్ దాన్ ద ఫిజికల్ స్ట్రెస్. ఫిజికల్గా ఒక ఎత్తు అంటే, మానసికంగా ఒత్తిడి పొందుకుంటే అది చాలా భయంకరం. అందుకనే జీవితంలో ముందుకు వెళ్ళాం. మానసికంగా దెబ్బతింటే శారీరకంగా అన్ని విధాలుగా దెబ్బతింటాం. మన కుటుంబంలో గొడవలు, మన కుటుంబంలో భయంకరమైన కలవరాలు, రెస్ట్లెస్నెస్, టెన్షన్, ఇవన్నీ. ఎందుకంటే మానసికంగా మనకి స్థిమితము లేదనుకోండి, స్థిరత్వం లేదనుకోండి, అన్ని. ఈరోజు మానసికంగా మీరు సరిగ్గా ఉన్నారా? మానసికంగా, ఆత్మీయంగా సరిగ్గా ఉంటే అన్ని. అందుకని అంటారు దేవుడు ఏంటంటే, ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లుతారు. ఆత్మ ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటే, బలంగా ఉంటే, దృఢముగా ఉంటే అన్ని విషయాల్లో దృఢంగా ఉంటామంట. ఎవరు కదిలించలేరంట. వచ్చే వారం దేవుని చిత్తం అయితే దేవుడు ఎందుకు